అంత ఉపయోగపడేగా ఏం లేదండి. 10 మంది మీద 10 రూపాయలు బరువు పెడుతున్నారు. ఇచ్చేది మీరిద్దరికి ముగ్గురికి, అంతే కదండి. అది దాన్ని బట్టి ఏంటంటే కొన్ని పద్ధతులు మార్చుకుంటే ప్రజలు బాగుంటారు, ప్రజా స్వామ్యం బాగుంటుందండి. అది వాళ్ళు ఆయన చేసేవన్నీ వంకర పనులండి. మన ముఖ్యమంత్రి గారు అందరికీ ఉపయోగపడవుగా అన్నీ చేసేవి 10 మందికి వస్తున్నాయి, 100 మంది కట్టాల్సి వస్తుంది. ఏమండి అదండి పరిస్థితి. ఇంకా చెప్పాల్సింది ఏముందండి, ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ వస్తుంది అనుకుంటున్నాం. ఎన్నికల రాము. ఎందుకు ఆయన వద్దనుకుంటున్నారు? వద్దు ఎవరినే రాము ఎందుకు వస్తారనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన పనులు చేస్తాడని. అన్నీ బూతులే కానీ ఏమైనా ఉందండి మీడియాలో? ఎవరు మాట్లాడినా బూతులే కానీ ఏమైనా ఉందా? ఆఖరికి మీడియాని బూతు ప్రతినిధి కింద మార్చేశారు. మాట్లాడుకునే మాటలో పద్ధతి ఉండాలండి. మీరు నేను మాట్లాడుకున్నా ఏమండి అంటే ఏమండి అనుకో, ఏదైనా నాకు కావాల్సి వస్తే ఇది కావాలండి అని అడగాలి. ఇదేం లేదు, తిట్టుకుంటాం. మమ్మల్ని మామూలు తిట్టుకుంటాం ఎందుకు? ఇంట్లో కూర్చొని తిట్టుకోండి, గొడవ లేదు. ఫోన్లు చేసుకుని మాట్లాడుకోండి. వాళ్ళే అలా మాట్లాడుతుంది, మేలాంటి వాళ్ళే మాట్లాడతారండి. ఇప్పుడు అధికారం మీ చేతిలో పెట్టాం, మీరే అలా మాట్లాడదంటే అధికారం లేని వాళ్ళు మాట్లాడు కొట్టుకుంటే ఏమవుతుంది, పొడుచుకుంటే ఏమవుతుంది? అంతే కదండి. అందరికి ఉపయోగపడాలి. 10 మందికి ఉపయోగపడితే 100 మంది భారం పై వేయకూడదండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.